Welcome back to Ramya Tech YouTube channel. So first of all, thank you so much to each and everyone who supported me even when I was inactive. Almost 3 months అయితే అయింది కదా నేను వీడియో అప్లోడ్ చేసి. సో డ్యూ టు సమ్ పర్సనల్ రీజన్స్ I was away from YouTube for some time. But today I am finally back with super opportunity. ఈరోజు వీడియోలో especially for engineering students and freshers, because HCL Tech officially started mass hiring for graduate engineer trainee roles. సో ఈ వీడియోలో మనం కంప్లీట్ డీటెయిల్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఎలిజిబిలిటీ, శాలరీ ప్యాకేజ్, సెలక్షన్ ప్రాసెస్, ప్రిపరేషన్ టిప్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ అయితే చూద్దాం. సో వీడియోని కంప్లీట్గా వాచ్ చేయండి అండ్ డోంట్ స్కిప్ బికాస్ ఎవ్రీ డీటెయిల్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఎలిజిబిలిటీ గురించి అయితే మాట్లాడుకుందాం. హెచ్సిఎల్ టెక్ ఈ హైరింగ్కి 2023, 2024, 2025 అండ్ 2026 బ్యాచెస్ని ఎలిజిబుల్గా మెన్షన్ చేసింది. సో పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ అండ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేయొచ్చు. కెరియర్ గ్యాప్ ఉన్న స్టూడెంట్స్కి ఇది మంచి ఆపర్చునిటీ. ఎలిజిబుల్ డిగ్రీస్ ఏంటంటే బీఈ, బీటెక్, ఎంఈ అండ్ ఎంటెక్ స్టూడెంట్స్ ఎవరైనా అప్లై చేయొచ్చు. సో ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్కి ఇది చాలా మంచి ఆపర్చునిటీ. నౌ శాలరీ ప్యాకేజ్ గురించి అయితే చూద్దాం, బికాస్ దిస్ ఈస్ ద మోస్ట్ ఎగ్జైటింగ్ పార్ట్ కదా. హెచ్సిఎల్ టెక్ డిఫరెంట్ శాలరీ ట్రాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఫస్ట్ అసెంట్ ట్రాక్ అరౌండ్ 4.5 LPA ప్యాకేజ్ అయితే ఉంటుంది. సెకండ్ వచ్చేసి మొమెంటమ్ ట్రాక్ అరౌండ్ 6 LPA వరకు అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ థర్డ్ పాలరీస్ ట్రాక్, ఇది అప్ టు 10 LPA ప్యాకేజ్ వరకు ఉంటుంది. ఎస్ గైస్, ఫ్రెషర్కి 10 LPA వరకు ప్యాకేజ్ ఉండడం రియల్లీ అ గ్రేట్ ఆపర్చునిటీ. సో ప్రాపర్ ప్రిపరేషన్తో డెఫినెట్లీ మంచి ప్యాకేజ్ అయితే అచీవ్ చేయొచ్చు. నౌ సెలక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం. యూజువల్లీ హెచ్సిఎల్ టెక్ హైరింగ్ ప్రాసెస్లో ఈ రౌండ్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ కాగ్నిటివ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ రౌండ్లో యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ అనలిటికల్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో పర్సంటేజెస్, టైమ్ అండ్ వర్క్, లాజికల్ రీజనింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ టాపిక్స్ అయితే ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ కోడింగ్ ఆర్ టెక్నికల్ టెస్ట్ అయితే ఉంటుంది. బేసిక్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ అయితే ప్రిపేర్ అవ్వండి, లైక్ ఎస్పెషల్లీ అరేస్, స్ట్రింగ్స్, లూప్స్, ఫంక్షన్స్, ఊప్స్ కాన్సెప్ట్స్ మీదైతే ఫోకస్ చేయండి. పైథన్, జావా ఆర్ సి బేసిక్స్ స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వండి. అండ్ నెక్స్ట్ వెర్సెంట్ ఇంగ్లీష్ టెస్ట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీ బేసిక్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రొనౌన్సియేషన్ అండ్ స్పీకింగ్ ఎబిలిటీని టెస్ట్ చేస్తారు. సో లిటిల్ బిట్ ఇంగ్లీష్ స్పీకింగ్ అయితే ప్రాక్టీస్ చేయండి. అండ్ దెన్ టెక్నికల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. రెజ్యూమే, ప్రాజెక్ట్స్ అండ్ టెక్నికల్ సబ్జెక్ట్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. సో మీరు ఏదైతే రెజ్యూమేలో పెడతారో, ఏదైతే ప్రాజెక్ట్స్ మీరు మెన్షన్ చేస్తారో దాన్ని క్లీన్ అండ్ క్లియర్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. సో మీరు ప్రాజెక్ట్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం ప్రాక్టీస్ చేయండి. ఫైనలీ హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఉంటుంది. కాన్ఫిడెన్స్, కమ్యూనికేషన్ అండ్ పర్సనాలిటీని అబ్జర్వ్ చేస్తారు. లైక్ కామన్ హెచ్ఆర్ క్వశ్చన్స్ డెఫినెట్లీ ప్రిపేర్ అవ్వండి. నా మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. సో ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో చూపిస్తాను. స్క్రీన్ మీద కంప్లీట్ ప్రాసెస్ని అబ్జర్వ్ చేయండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఇక్కడ వాళ్ళైతే కొన్ని రోల్స్ అయితే ఇచ్చారు. వాళ్ళు ఆపర్చునిటీ అయితే టెక్నికల్ రోల్స్లో ఉంది, ఎంబీఏ రోల్స్ ఆర్ డొమైన్ రోల్స్. మీరు బీటెక్ స్టూడెంట్ అయి ఉంటే టెక్నికల్ రోల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ అప్లై ఫర్ టెక్నికల్ రోల్స్? సో మీరు ఈ టెక్నికల్ రోల్స్కి అప్లై చేయడానికి ముందు మీ ఎలిజిబిలిటీ అనమాట. క్యాండిడేట్స్ మస్ట్ బి రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా. యూజీ క్యాండిడేట్స్ విత్ 70% త్రూ అవుట్ ఇన్ అకాడమిక్స్. 10th, 12th మీ అండర్ గ్రాడ్యుయేట్ ఆర్ ఎల్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయినా కూడా మీకు అండర్ గ్రాడ్యుయేషన్ వరకు అయితే 70% ఉండాలి. ఆర్ ఎల్స్ మీరు పీజీ స్టూడెంట్ అయితే 65% త్రూ అవుట్ మొత్తం 10th, 12th యూజీ అండ్ పీజీ. అండ్ నెక్స్ట్ క్యాండిడేట్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ బ్యాక్లాగ్స్. మీకు ఎటువంటి యారియర్స్ కూడా ఉండకూడదు మీరు ఈ పర్టికులర్ రోల్కి అప్లై చేస్తున్నట్లయితే. అండ్ నెక్స్ట్ అప్లికెంట్ షుడ్ బి ఓపెన్ ఫర్ ఎనీ రోల్ ఆర్ స్కిల్ లొకేషన్ యాజ్ అసైన్డ్ బై హెచ్సిఎల్ టెక్నాలజీస్. అండ్ మీరు ఏదైతే టెక్నికల్ రోల్ ఏది ఇచ్చినా కూడా, సపోజ్ మీరు ఈ పర్టికులర్ హెచ్సిఎల్ టెక్ కంపెనీకి సెలెక్ట్ అయ్యారనుకోండి త్రూ ఈ అప్లికేషన్ ద్వారా, వాళ్ళు ఏమంటున్నారంటే అప్లికెంట్ షుడ్ బి ఓపెన్ ఫర్ ఎనీ రోల్. వాళ్ళు ఏ రోల్ ఇచ్చినా మీరు చేసే విధంగా ఉండాలి. అదే టెక్నికల్ రోల్ ఇస్తారు, మీరు చేసే విధంగా ఉండాలి. సపోజ్ మీరు జావా ఫుల్ స్టాక్కి మీరు అప్లై చేసుంటే వాళ్ళు డేటా అనలిస్ట్ ఇవ్వచ్చు. సో మీరు ఏ రోల్ చేయడానికైనా ఓపెన్గా ఉండాలన్నమాట. సో అది. అండ్ లాస్ట్ ఇక్కడ మీకు డిక్లరేషన్ అనమాట. మీరు అప్లికెంట్ నేమ్, ఇక్కడ మీ నేమ్ అలాంగ్ విత్ యువర్ ఇనీషియల్ అండ్ నెక్స్ట్ డేట్, మీరు ఏ రోజునైతే అప్లై చేస్తున్నారో అది ఎంటర్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇట్ వాస్ డన్, థ్యాంక్ యూ ఫర్ అప్లయింగ్ ఫర్ హెచ్సిఎల్ టెక్నాలజీస్. సో ఈ విధంగా మీకు
వస్తుంది. అప్పుడే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయినట్టు. ఇక్కడ లాస్ట్ ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ ఉంటుంది. అది క్లిక్ చేస్తేనే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్. అండ్ లాస్ట్ మీకు ఇలా మీ అప్లికేషన్ సబ్మిట్ అయితే ఇలా థ్యాంక్ యూ అని ఇలా ఒక మెసేజ్ అయితే వస్తుంది. యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చి కింద మీకు ఒక ఐడి అయితే ప్రొవైడ్ చేస్తారు. సో అది చూపించకూడదు కాబట్టి చూపించట్లేదు. అండ్ నెక్స్ట్ మీ కింద ప్రింట్ చేసుకోమని ఉంటుంది ఫామ్. అది ప్రింట్ తీసుకోండి మీ అప్లికేషన్ని మీ ఫ్యూచర్ యూస్ కోసం. సో ఇది గైస్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే సింపుల్గానే ఉంటుంది. బట్ వైల్ ఫిల్లింగ్ అప్లికేషన్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఆర్ రాంగ్ డీటెయిల్స్ ఇవన్నీ అవాయిడ్ చేయండి. బికాస్ లేటర్ ఎటువంటి ఇష్యూస్ అయితే రాకుండా ఉంటాయి. ఇటువంటి అన్ని మీరు మైండ్లో పెట్టుకొని అప్లికేషన్ ఫిల్ చేస్తే. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ అయితే చెప్తాను. మెనీ స్టూడెంట్స్ ఆపర్చునిటీస్ని మిస్ అవుతారు బికాస్ దే థింక్ దే ఆర్ నాట్ స్కిల్డ్ ఎనఫ్. బట్ రిమెంబర్ వన్ థింగ్, కంపెనీస్ పర్ఫెక్ట్ క్యాండిడేట్స్ని కాదు, విల్లింగ్ టు లెర్న్ క్యాండిడేట్స్ని కూడా చూస్ చేస్తారు. సో ఫియర్ అవ్వకుండా అప్లై చేయండి అండ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. హానెస్ట్లీ మీకు ఈ వీడియో అయితే హెల్ప్ అయిందని మీరు అనుకుంటే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, డెఫినెట్లీ లైక్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ రమ్య టెక్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అండ్ మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. హ్యాపీ టు బీ బ్యాక్ అగైన్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.